తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కోలాహలం మొదలైంది. మరి ఈ కోలాహలం కొనెల్లుతుందా? హైకోర్టు ఏమన్నా మళ్ళా 8 తారీఖు రోజు ఇచ్చేటువంటి జరిపే విచారణలో ఏమైనా అడ్డం తగులుతుందా అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం లీగల్గా ఎట్లా చూసినా కూడా ఇది ముంగటపడదు లీగల్గా. ఇంకా రెండోది ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పారు కదా. మీరు కొన్ని మండలాలు చూడుర్రి, 25-30 దాటలే. చూసుకో ఇక 25-30 కూడా దాటలే సర్పంచ్ల దాంట్లో. మీరు చూడండి, చెక్ చేయండి. అంటే వీళ్ళు పాతదాని ప్రకారమే పోతా ఉన్నారు అన్నట్టు. దాన్ని బట్టి కొత్త లెక్కలు కాదు, పాతదాని ప్రకారమే పోతున్నట్టుగా అర్థమవుతా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే. సరే, ఏదేమైనప్పటికీ కూడా లీగల్గా నిలబడుతుందా ఇది అని అంటే నిలబడే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎంపారికల్ డేటా హైకోర్టుకు సమర్పించలేదు. డెడికేట్ కమిషన్ రిపోర్టు, తర్వాత ఇండిపెండెంట్ కమిటీ రిపోర్ట్ను ఇప్పటివరకు హైకోర్టు సబ్మిట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టుకు సబ్మిట్ చేయనప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంచుకునే ఛాన్స్ ఎక్కడిది? ఇంకా అంటే ఓ తొందరి కార్యక్రమాన్ని చేసి వీళ్ళ మీద కొదిలి పెడదామనేటువంటి ఒక దుర్మార్గమైన చర్య రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది చట్టపరంగా రిజర్వేషన్లు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇవి రాకపోగా ఏంది దీని లక్ష్యం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంది? బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచుతాం. ఎక్కడ? లోకల్ బాడీలో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలంటే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే ఇంకా పెరుగుతుంది కదా. అదెందుకు చేస్తలేవు? వీళ్లకు ఇష్టం లేదు, ఈ రెడ్లకు ఇష్టం లేదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఇష్టం లేదు. కానీ వీళ్ళు నిలబడితే బీసీలు ఓట్లేయాలి ఊర్ల పొంటి. బీసీ ప్రజలారా, ఒక బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా ఈ దుర్మార్గులు మన రిజర్వేషన్ ఇవ్వడానికి ఎంత యాతన పెడతా ఉన్నారో చూసిరు కదా. ఈయన చేతిలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తేందుకు కూడా ఈయనకి ఇష్టం లేదు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే చాలామంది బీసీలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళని ఎన్నికలకు దూరం చేయాలనేటువంటి కుట్రతోటే రేవంత్ రెడ్డి ఇలా ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకు తెచ్చిరు? అది ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకు తెచ్చిరు? దేశంలో జనాభా పెరిగిపోతుంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్లకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుందని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి తమిళనాడు కడలు వదిలిపెట్టి వస్తాడు. దక్షిణ భారతదేశంలో జనాభా పెరగాలంటాడు. జనాభా పెరగాలనుకుంటే ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి కదా. ఎందుకు ఎత్తేస్తలేడు? ఒకవేళ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వస్తుంది అన్నట్టు. ఆ ఛాన్స్ రాకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి ఇద్దరు పిల్లల నిబంధన అట్లే కొనసాగించి ఇక ఈయన నోటిఫికేషన్ అది ఆకాశరామన్ ఉత్తరం ఉంటుందో పీక్తుందో ఎవరికి తెలియదు. అది హైకోర్టు సూచనల మేరకు హైకోర్టు తుది తూర్పుకు లోబడి వ్యవహారం చేయాలని చెప్పింది. పేరుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు యాక్టింగ్ చేసినా మళ్ళీ అసలైన కథ 9 తారీఖు నుంచి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే కంప్లీట్గా ఈ ఎన్నికలు హైకోర్టు తీర్పు పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఈ డిపెండ్ అయినటువంటి ఎన్నికల్ని మేము నిర్వహిస్తామని వీళ్ళు ముందుకు పోలేరు. ఆ 8 తారీఖు కథ తేలేదాకా పుట్టుక్కున 8 తారీఖు నాడు నిజంగా జడ్జిలు కాఠిన్యంగా మేము చట్టాలను న్యాయాలనే చూస్తాము ఇంకా ఏమీ చూడమనుకుంటే ఇది వట్టిగానే తినిగిపోతుంది, ఉండను కూడా ఉండదు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇది నిలబడుతుంది. ప్రత్యేకమైన పరిస్థితులను ఎట్లా అంగీకరిస్తాయి కోర్టులు? ఎంపారికల్ డేటా, డెడికేట్ కమిషన్ రిపోర్టు, మీ స్వతంత్ర కమిటీ రిపోర్టు, ఈ 3 హైకోర్టుకి ఇచ్చి ఎస్ ప్రత్యేకమైన పరిస్థితులు ఇట్లా కనిపిస్తున్నాయి మాకు అని చెప్పి మెప్పించాలి. ఈ రిపోర్ట్లో ఇప్పటిదాకా బయట పెట్టలేనా? కులగణన రిపోర్ట్ లేదు, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ లేదు. నిజంగా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది త్రిబుల్ టెస్ట్లో. సుప్రీంకోర్టు క్లియర్గా ఒక డెడికేట్ కమిషన్ వేసి ఎంపారికల్ డాటా ప్రిపేర్ చేయాలని చెప్పింది. ఇక్కడ
డెడికేట్ కమిషన్ వేయకుండానే బీసీ కమిషన్కు అధికారాలు ఇస్తూ ఓ దొంగ నాటకం కట్టబోయిన తర్వాత హైకోర్టులో కేసు పడి హైకోర్టు వెంటనే ఆదేశించింది డెడికేట్ కమిషన్ లేకపోతే ఒప్పుకోమని. డెడికేట్ కమిషన్ మళ్ళీ వెంటనే జీవో ఇష్యూ చేసి భూసాని వెంకటేశ్వరరావు ఆయన ఆధ్వర్యంలో డెడికేట్ కమిషన్ సింగిల్ మ్యాన్ డెడికేట్ కమిషన్ వేస్తే అంత ఇంపార్టెంట్ అయినటువంటి డెడికేట్ కమిషన్ రిపోర్టు ఆయన తయారు చేసుకొని పోయింది ఎవరి దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా రిపోర్ట్ తయారైపోయింది, బీసీలకు 42% రిజర్వేషన్ లేదంటే మీరు అనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే తీయాలనుకుంటున్నామో ఈ డేటా పనికొస్తుంది, ఇగో నేను తయారు చేసిన డేటా ఇది ఎంపారికల్ డేటా, మీరు దీన్ని స్వీకరించాలంటే ఆ టేబుల్ మీద పెట్టుకోవా అని రిపోర్ట్ ఎవరికి కావాలని చెప్పాడు. భూసాని వెంకటేశ్వరరావు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను ఏది రేవంత్ రెడ్డి అందుకున్నట్టేనన్న ఫోటో చూసిరా, ఆ టేబుల్ మీద పెట్టిపోయా ఎవరికన్నా ఇచ్చిపో అటెండర్కి ఇచ్చిపో నేను చూసుకుంటా అన్నాడు. అదే ఎందుకు పనికిరాని ఎక్కడ న్యాయస్థానాల్లో కూడా నిలబడని స్వతంత్ర కమిటీ సుదర్శన్ రెడ్డి తయారు చేసిన రిపోర్ట్ను మాత్రం ఎంహెచ్ఆర్డీకి పోయి అందుకున్నాడు. అంటే ఆయన చిత్తశుద్ధి చూడరు. అంటే బీసీలను ఎట్లా మోసం చేయాలనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి జానారెడ్డి రెడ్లంతా ఎట్లా డ్రామా ఆడుతున్నారో చూడరు. అందుకోసమే బీసీలారా మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి వీళ్ళకి సిద్ధంగా లేరు. వీళ్ళే జీవో ఇస్తారు, వీళ్ళే కోర్టుకు తోలిస్తారు, వీళ్ళే వాదిస్తారు, వీళ్ళే వాయిదాలు వేస్తుంటారు, మొత్తం వీళ్ళే. అందుకోసమే ఎక్కడన్నా ఇది ఒక్కటే కాదు, నీ చేతిలో ఉన్నటువంటి 2 పిల్లల నిబంధన ఎత్తేయవు, నీ చేతిలో ఉన్న ఈడబ్ల్యూఎస్ను తగ్గియవు, కానీ వీటిని అట్లే కాపాడి అంటే మీ వాళ్ళకు దోచిపెట్టడానికి నీ ప్రభుత్వం ఉన్నట్టుగా రెడ్డి రేవంత్ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది నాకు క్లియర్గా. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు ఇప్పుడు లెక్క తేలింది, అసలు శత్రువు ఎవడు మన శత్రువు ఎవడో లెక్క తేలిందా. ఇప్పటికైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఇప్పటిదాకా కూడా మనకు అవకాశాలు లేదా బీసీ సమాజానికి కొంచెం మేలు జరిగేటువంటి నిర్ణయాలు జరిగే కాడ ఎక్కడ మన మేళ్ళకు కానీ మనకు వచ్చేటువంటి సౌకర్యాలను కానీ లేదా ఇతరత్ర అవకాశాలను కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కడ అడ్డుకోవడం లేదు. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. మనం ఎంతసేపు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ సోదరులను బీసీల వైపు, బీసీ సోదరులను ఎస్సీ ఎస్టీల వైపు ఎగదోర్చి ఈ రెడ్లు వెలుమలు చేస్తున్నటువంటి రాజకీయ కపట డ్రామా ఈ 42% ఇష్యూలో క్లియర్గా కనబడతా ఉన్నది. ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు ఎవరు కామెంట్ రూపంలో చెప్పండి. ఎస్సీ ఎస్టీలా లేకపోతే ఓసీలా ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు ఎవడో తేలిపోయింది క్లియర్గా. అసలు జీవో ఇచ్చినోడు ఎవడు, కోర్టు వేనోడు ఎవడు, కోర్టులో వాదనలు చేసేవాళ్ళు ఎవరు, గవర్నమెంట్ తరఫున ఏజీ ఎవరు, వాస్తవానికి హైకోర్టు తీర్పులు కానీ ఇంకో కోర్టు జడ్జిమెంట్లు కానీ జడ్జిమెంట్ల కంటే బిఫోర్ మేము అనాలిసిస్ చేయడం అనేది సరే, జడ్జిమెంట్ బిఫోర్ అనాలిసిస్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. సో అంచనా వేసేటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఇష్యూలో సో వాస్తవాలు ఏందన్నది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి ఈ ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం అంతే. అయితే ఇప్పటి వరకు బీసీలకు ఈ 78 సంవత్సరాల నుంచి శత్రువు ఎవడో తెలియకుండా కాపాడి రేస్. ఎగ్జాక్ట్లీ. మేము ఎప్పుడైతే బీసీ వాదంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం నుంచి అసలు బీసీలు ఎట్లా నష్టపోతున్నారని తీస్తే అసలు శత్రువు ఎవడరా ఈ బీసీల కంటే ఈ రెడ్లు వెలమలని తేలింది. ఎగ్జాక్ట్లీ. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి విద్యా ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు వెలమోళ్ళు, అమలు చేస్తున్న వాళ్ళు రెడ్డోళ్ళు. ఉద్యోగాలు ఎత్తుకపోతుంది ఎవరి మనై. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.